కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. 100% వాస్తవంగా ఆయన పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీరందరూ గమనించారు, 2014 కేసీఆర్ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అధికారికి వచ్చిన తర్వాత 2015లో పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కట్టిస్తా, పూర్తి చేస్తా అని మాట్లాడాడు. మరి 2014 నుంచి 2023 దాకా సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వకపోగా, మెయిన్ కెనాల్స్ కూడా పూర్తి కాకపోగా, అసలు పొలాలకు నీళ్ళు ఇవ్వాలంటే కాలువలు మంజూరు కావాలా, మెయిన్ కాలువలు మంజూరు కావాలి, డిస్ట్రిబ్యూటర్స్ మంజూరు కావాలి, మైనర్స్ కావాలి, సబ్ మైనర్స్ కావాలి. అసలు వీటి శాంక్షనే లేదు ఒకటి. అయినా కూడా 2023 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఏం చేసిండు, ఒక మోటార్ ఆన్ చేసి నార్లా రిజర్వాయర్లో ఒక మోటార్ ఆన్ చేసి కొన్ని నీళ్లు పోసి జాతికి అంకితం చేస్తున్నాడు పాలమూరు ప్రాజెక్టును. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? అసలు నువ్వు శాంక్షన్ చేయకపోతేవి కెనాల్స్, అడ్మిషన్ శాంక్షన్ లేదు, ఏమీ లేవు. దీనికి తోడు అసలు వాటర్ అలొకేషనే లేదు, ఈనాటికి కూడా వాటర్ అలొకేషన్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. మరి ఏది లేకుండా ఇలా పాలమూరు ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, డిపిఆర్ ఏదో రిజెక్ట్ అయింది అని మాట్లాడుతున్నారు. అసలు ఈ డిపిఆర్ అనేది వాస్తవంగా దీనికంటే మొదలు మాట్లాడితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జూరాల రిజర్వాయర్ నుంచి 70 టీఎంసీలకు ఆనాటి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది పాలమూరు ప్రాజెక్టు. సరే, తర్వాత కేసీఆర్ దాన్ని షిఫ్ట్ చేసి శ్రీశైలం బ్యాక్వాటర్ తీసుకురావడం జరిగింది. 35,000 కోట్లు మంజూరు ఇస్తూ 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా అసలు దానికి అవసరమే. అసలు ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకో 40,000-50,000 కోట్లు కావాలా, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలా, కెనాల్స్లో ఏమీ లేవు. అయితే మరి అసలు చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంది కేసీఆర్ చేసింది? ఏ క్లియరెన్స్ లేకుండా, వాటర్ అలొకేషన్ లేకుండా కట్టేటువంటి పద్ధతి చేసినప్పుడు మొదటగా ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని రిజెక్ట్ చేసింది? పెనాల్టీ 400 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది, మీరు పనులు ఆపండి అని. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేని. అసలు మొదలే ఎన్విరాన్మెంటల్ కంటే పని స్టార్ట్ కాకముందుకే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని ఉంటే మన నిధులతోటి మన నీళ్ళు మనం చూసి వాడుకునే అవకాశం ఉండింది. ముందు చేసే పని వెనుక పని చేసే దాన్ని ముందు పెట్టే కార్యక్రమం చేసి, సో తదనంతరం ఏం జరిగింది, వీళ్ళే సుప్రీంకోర్టుకు కేసీఆర్ ప్రభుత్వమే, హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడే, కేసీఆర్ దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సుప్రీంకోర్టులో మేము ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కాదు, తాగునీటి కోసమే వాడుకుంటామని చెప్పని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిండు. మరి ఇప్పుడు నీవు చెప్పేది ద్వంద్వ వైఖరి కదా. ఒకవైపున పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నావు, మరి మీరు సుప్రీంకోర్టులో ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా. అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా అసలు పని ముందుకు పోతుంటే మేము ఇరిగేషన్ కోసం కాదు, ఇది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం చేస్తూ ఉన్నామని చెప్పి దానికి ఆపడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్ 400 కోట్లు పెనాల్టీ ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో 2025లో మీరు తాగునీటి కోసం మీ పనులు మొదలుపెట్టుకోవచ్చని ఆ స్టే ఎత్తేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. ఒక అంశం. రెండవది, ఈరోజున అన్నిటికంటే ప్రథమమైంది, ఇప్పుడు చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా కేసీఆర్ మాటలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో రాష్ట్ర పునర్విభజన చట్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో
ఆనాటి ఆంధ్రప్రదేశ్కు, అంటే ఆనాటి కంబైన్ ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీ వాటర్ అలిగేషన్ ఉంది తెలంగాణ మొత్తానికి సంబంధించి. పునర్విభజన చట్టంలో ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేశారు. అంటే 811 టీఎంసీలు తెలంగాణ ఆంధ్రలకు కలిపి 811 టీఎంసీ అని ఇచ్చారు. అంటే ఇంత స్పష్టంగా పునర్విభజన చట్టంలో ఇచ్చినప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే నదీ పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటే, అంటే జాతీయ కానీ అంతర్జాతీయ నీటి సూత్రాల పథకాల ప్రకారం పరివాహక ప్రాంతం ఎంత ఉంటే అంత వాటర్ అలొకేషన్ అవ్వాలి. అది సహజ నీటి ఒప్పందాలు ఉన్నాయి హెల్సింకి ఒప్పందం నుంచి. దాన్ని పక్కన పెట్టి సెన్స్లెస్గా మాకు 290 టీమ్స్ మేము వాడుకుంటాం, 511 టీమ్స్ మీరు వాడుకోండి అని 10 సంవత్సరాల పాటు ఇచ్చింది కదా. అంటే లేని హక్కును మీరు ఆంధ్ర వాళ్లకు కల్పించే కార్యక్రమం చేసిండ్రు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీరు ఈ 10 సంవత్సరాల కాలం ఇదే మన రైట్ కోసం 69.5% కోసం మనం ఫైట్ చేయకుండా 39కే మీరు ఒప్పందాలు చేసుకున్నారు. నీళ్ళు వాడుకోవడానికి వాళ్ళు హక్కు ఇచ్చింది మీరు. అంటే యు హావ్ క్రియేటెడ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. ఆంధ్ర వాళ్ళకు ఒక సాక్ష్యం కింద మీరు చూపించే కార్యక్రమం చేశారు. దానికి తోడు మీరు అది రెండవది ఇంకో తప్పిదం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ ద్వారా మేము దీన్ని పాలమూరు వాడుకుంటామన్నాడు. మైనర్ ఇరిగేషన్ తెలంగాణకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు మాకు మిగులుతున్నాయని చూపిస్తే రేపు ట్రిబ్యునల్ ఆర్డర్లో కానీ కోర్టులలో కానీ మీకు 45 టీమ్స్ అదనంగా ఉంది కదా అని దాన్ని కట్ చేసే అవకాశం లేదా? మనం నష్టపోవా? అందుకే మీరు అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మన నిధులతోటి, కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నప్పుడు మనకు అన్ని క్లియరెన్స్ అవసరం, కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరం లేనప్పుడు మనకు ఒక అవకాశం ఉండింది. దాని మీద జారబిడ్చే కార్యక్రమం చేశారు. మిగతా 45 టీంల మీద 90 టీమ్స్ అంటారో మిగతా 45 టీమ్స్లు ఏదో గోదావరి వాటర్ను పోలవరం ద్వారా వట్టిసీమకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రం వాడుకుంటా ఉన్నప్పుడు ఆ ఏదైతే 80 టీమ్స్ మిగులుతూ ఉన్నాయో అందులో 40 టీమ్స్ తెలంగాణ వాటాని. అంటే మైనర్ ఇరిగేషన్ 45 టీమ్స్ సేవింగు, అట్లాగే గోదావరి అడిషనల్గా అయితే మనకు సేవింగ్ వస్తూ ఉందో వట్టిసీమ ద్వారా వస్తుంది 40. ఈ 90 టీమ్స్ ద్వారా మాకు నీళ్ళు మిగిలితే ఇది ఆల్రెడీ ఇప్పటికే ట్రిబ్యునల్ ఉంది. అంటే మీరు 10 సంవత్సరాల కాలం నేను ఏమంటా ఉన్నా, కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మీరు మేధావులు కదా, మీరు 10 సంవత్సరాల అధికారం ఉన్నారు.